లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. తప్పక డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు. మనకు కావాల్సింది ఏం కావాలంటే అది అట్రాక్ట్ చేయొచ్చు అనమాట. తప్పక లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అదొక లా. అంటే ఏంటి? లా అంటే ఏంటి? అదే అట్రాక్షన్. బట్ లా అంటే ఏంటి? నీకు నాకు ఒకలాగే పనిచేస్తుంది. ఎవరు బట్టి ఉంటుంది? మన బట్టే ఉంటుంది. సో లా అనేది అందరికీ సమం, అంటే లా అనేది అందరికీ ఒక్కటే అని చెప్పడానికి దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అన్నాం. ఇదే ఏంటంటే మన సనాతన ధర్మంలో కూడా అన్నీ చెప్పింది లా ఆఫ్ అట్రాక్షనే. అంటే ఏంటి? మనం ఏం కావాలి, ఏం కోరుకుంటున్నాము అనేది మనమే అట్రాక్ట్ చేస్తాం. దాంట్లో ఒక భాగమే డబ్బు. డబ్బు అనడానికి మళ్ళీ ఏంటంటే మనీ అట్రాక్షన్ అంటాము, కానీ సంపద అనడానికి డిఫరెన్స్ ఉంది. అంటే ఏంటంటే సంపద అంటే మనం ఏంటి? ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, ఒక కుటుంబం చెప్తాము, అలాగే పాడి పంటలు చెప్తాము, అన్నీ చెప్తాం. అవి కూడా మనం వెల్త్ కిందే తీసుకుంటాం. వెల్త్ అట్రాక్షన్ అంటాం. మనీ అట్రాక్షన్ వేరు, వెల్త్ అట్రాక్షన్ వేరు. కొంతమందికి డబ్బు ఉండకపోవచ్చు, కానీ చాలా హ్యాపీగా ఉంటారు. అందరు మనుషులతో సన్నిహితంగా ఉండి చక్కగా కళకళలాడుతూ ఉంటారు. అది కూడా ఒక మంచి ఏంటంటే బ్లెస్సింగ్ అనుకోవాలన్నమాట. అంటే ఏదో ఒక పుణ్యం ఇవన్నీ అని అనుకోవాలి. ఎందుకంటే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అలాగే పిల్లలు లేకుండా ఎంతమంది అవస్థపడుతున్నారు ఈ కాలంలో. సో ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, పిల్లలు లేకపోతే చాలా ప్రాబ్లంగా ఉంది, డబ్బు ఖర్చు పెడుతున్నారు, అయినా కూడా పిల్లలు పుట్టట్లేదు. సో ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. సో ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఏంటంటే మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఈజీగా మనం దాని ద్వారా మనకి సొల్యూషన్ అనేది ఈజీగా కనిపెట్టుకోవచ్చు అనమాట. అదొకటి కాకుండా మనీ అట్రాక్షన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే దెర్ ఆర్ సంథింగ్ కాల్డ్ ఏంజల్ నంబర్స్ అని ఉన్నాయి, అదొకటి చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే స్విచ్ వర్డ్స్ అని ఉన్నాయి. స్విచ్ వర్డ్స్ అంటే అసలు ఏంటి అనేది వెరీ ఇంపార్టెంట్. మనం నేర్పేది కూడా ఇది ఈఎఫ్టీ అనేది నేర్పుతాం అనమాట, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ బై ట్యాపింగ్. ఇవన్నీ ఈ మనీ అట్రాక్షన్లో నేర్పుతూ ఉంటాం. అంటే ఏంటంటే మైండ్ సెట్ని కొంచెం మార్చుకుంటే మనీ అనేది మనం పుల్ చేయొచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే మనం కష్టపడితే డబ్బులు వస్తాయి అనుకుంటారు. కష్టపడితే డబ్బులు వస్తాయి, కానీ కష్టం ఎవరు పడతారు అందరికన్నా ఎక్కువ? సర్వింగ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు. అంటే ఒక కూలీ ఉన్నాడు అనుకో, వాడు కష్టపడతాడు. సో మనం చదువుకుని అన్నీ చేసిన తర్వాత కష్టమే ఇష్టంగా మార్చుకుంటే డబ్బు అనేది వస్తుంది. అంటే ఏంటి? ఈజీగా ఎలా సంపాదించాలి అనేది వెరీ ఇంపార్టెంట్. అది మైండ్ సెట్ చేంజ్ అయినప్పుడే ఉంటుంది. బట్ లెట్స్ టాక్ అబౌట్ స్విచ్ వర్డ్స్, బికాజ్ మనం ఎలాగో మొదలెట్టాం కనుక. స్విచ్ వర్డ్స్ అనేవి ఏంటంటే మనకి ఎలాగ స్విచ్ వేస్తే మనం లిఫ్ట్లో పైకి వెళ్ళిపోతున్నాం. ఇదివరకు మెట్లు ఎక్కేవాళ్ళం, అవస్థపడేవారు, ఇప్పటికే ఆయాసపడతారు మెట్లు ఎక్కాలంటే. ఇప్పుడు పని వాళ్ళని కూడా నాకు లిఫ్టే కావాలంటున్నారు, ఇదివరకు ఎక్కి వచ్చేవారు ఎన్ని ఫ్లోర్స్ అయినాను. సో అది పరిస్థితి. అంటే లిఫ్ట్ అయ్యగానే ఒక స్విచ్ వేయగానే ఎక్కిపోతాం. అలాగే స్విచ్ వర్డ్స్ అనేవి ఏంటంటే మనకి స్విచ్ వేసినట్టు, ఒక స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది, అలాగే సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఏది సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుందో అది నీకు ఎదురుకుండా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే యు ఆర్ అట్రాక్టింగ్ దట్ అనేది లెక్క. సో ఈ స్విచ్ వర్డ్స్ అనేది ఏంటంటే యాంకరింగ్ టెక్నిక్ అంటాం. అంటే స్విచ్ వర్డ్స్ ఆర్ లైక్ యాంకర్స్. అంటే ఏంటి? ఇప్పుడు ఒక షిప్ వెళ్తూ ఉంటుంది, అది ఒడ్డుకు వచ్చినప్పుడు యాంకర్ వేస్తాం, అంటే ఒక నిలవడానికి. సో దాన్ని పట్టుకొని మళ్ళీ ఏంటంటే అది తీసిన తర్వాత మళ్ళీ షిప్ వెళ్తుంది, బోట్ వెళ్తుంది, ఏదో ఒకటి జరుగుతుంది. సో అలా యాంకర్ చేయడానికి, మనకి గుర్తు పెట్టుకోవడానికి స్విచ్ వర్డ్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ మనీ అట్రాక్షన్కి కౌంట్ అనేది ఎప్పుడు వాడతాం అన్నమాట. ఇది నేను చాలా వాడున్నాను. అదేంటంటే యూనివర్స్ ఎవరో ఒకరిని చూపించడమో లేకపోతే డబ్బు ఆ టైంకి రావడమో జరుగుతుంది. అదొకటి కాకుండా ఇది వాడిన వాళ్ళు, నేను చాలామందికి నేర్పాను కూడా, ఈ స్విచ్ వర్డ్స్ వాడిన వాళ్ళకి వేరే వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడం కానీ, డబ్బు గిఫ్ట్ ఇవ్వడం కానీ,
వేరే విధంగా డబ్బులు రావడం కానీ, లేకపోతే సంపద రావడం కానీ, ప్రెజెంట్ రూపమైన రావడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. సో, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కౌంట్. కౌంట్ అనేది ఒక స్విచ్ వర్డ్ అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే కౌంట్ టుడే అని కూడా ఇవ్వచ్చు. కౌంట్ డాష్ అని ఇవ్వచ్చు. అంటే ఏంటి, ఎంత కావాలి. సో ఎలా చేయొచ్చు అంటే కౌంట్ దిస్ మచ్ ఇన్ మై ఆఫీస్ టుడే, అది కంటిన్యూస్గా చాంట్ చేస్తూ ఉండాలన్నమాట. సో చాంట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది కనెక్ట్ అవుతుంది యూనివర్స్కి, యూనివర్సల్ ఎనర్జీస్కి కనెక్ట్ అవుతుంది. అది ఎలా పంపిస్తున్నారు మనకి యూనివర్స్ అనేది తెలీదు, మనకైతే తప్పక వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అదే అన్నమాట. మనం ఏమనుకుంటున్నాము, మనం ఎంత బలంగా అనుకుంటున్నాం, మనకి ఎంత నమ్మకం ఉంది. బలంగా ఎప్పుడు అనుకుంటాం, నీకు నమ్మకం ఉన్నప్పుడు. సో ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే అది మనం అట్రాక్ట్ కూడా చేయగలం. సో స్విచ్ వర్డ్స్ని పట్టుకుని చేయొచ్చు, అలాగే ఈఎఫ్టీ పట్టుకుని కూడా చేయొచ్చు, అలాగే ఏంజల్ నంబర్స్ని పట్టి కూడా చేయొచ్చు. ఏంజల్ నంబర్స్ అంటే ఏంటంటే మనకి జనరల్గా అదే నంబర్ రిపీట్ అయినప్పుడు మన ఏంజల్ నంబర్స్ అంటాం. 55 అనేది చూడడం వెరీ ఈజీ. 555 అనుకో, మోర్ దెన్ 3 times 555 అనుకో, దాన్ని ఏంజల్ నెంబర్స్ కింద మనం చూస్తాము. అన్ని నెంబర్స్ మనకి ఇచ్చింది దేవుడే, అంటే ఏంటి, యూనివర్సే ఇచ్చింది. సో నంబర్స్ ఎందుకంటే వెరీ ఈజీలీ మనకి మైండ్కి అట్రాక్ట్ అవుతుంది. సో ఎక్కడెక్కడ చూడొచ్చు ఏంజల్ నెంబర్స్ అంటే, ఏంజల్ నెంబర్ నోట్స్ ఉంటాయి అన్నమాట. నోట్స్లో మనకి ఎండింగ్ నెంబర్ 555 కానీ, లేకపోతే స్టార్టింగ్ నెంబర్ 55 కానీ, అది మనం ఏంటంటే పర్స్లో పెట్టుకుంటాం. సో దీనికి ఒక టెక్నిక్ కూడా ఉంది, పర్స్లో ఎలా పెట్టుకోవాలి డబ్బులు, ఎలాగ దాని మూలాన్ని మనం డబ్బులు అట్రాక్ట్ చేయొచ్చు అనేది కూడా మనం క్లాస్లో నేర్పడం అనేది జరుగుతుంది. బట్ ఇలాగ ఏంజల్ నంబర్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క ఏంజల్ నంబర్కి ఒక్కొక్క ఇది ఉంటుంది. అంటే ఏంటి, 111 ఉందనుకో, లేకపోతే 000 ఉంది. సో దానికి ఒక మీనింగ్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్ 000 అని దానికి? ఇట్ ఈస్ లైక్ దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ అగైన్. ఏదైనా సరే మనం పాజిటివ్ ఏంజల్ నెంబర్స్ చూసినప్పుడు పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ జరుగుతుంది, నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ జరుగుతుంది. అంత ఇంపార్టెంట్ అనమాట ఏంజల్ నెంబర్స్. సో ఇవి ఎక్కడెక్కడ చూడొచ్చు మనం? ఫస్ట్ ఏంటంటే మన డిజిటల్ క్లాక్, ఇంకోటి ఏంటంటే మనకి ఫోన్ నంబర్స్, ఇంకోటి ఏంటి మనకి డబ్బు అంటే నోట్స్లో, ఇంకోటి ఏంటంటే బిల్ బోర్డ్స్, ఇంకోటేమో కార్ రిజిస్ట్రేషన్ నంబర్స్, ఇవన్నిట్లోనూ మనం చూడొచ్చు. అలాగే ప్రైస్ ట్యాగ్స్లో కూడా చూడొచ్చు. ఇలాంటివి చూస్తున్నప్పుడు ఏంటంటే ఎప్పుడైనా ఏంటంటే మన థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోవాలన్నమాట. అంటే థ్యాంక్ యూ గాడ్, మేము ఒక దారి చూపిస్తున్నావు, నేను వెళ్తాను. సో ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క మీనింగ్ ఉంది. అదేంటంటే మనం వచ్చే ఎపిసోడ్స్లో మనం చేయొచ్చు. కానీ జనరల్గా అట్రాక్షన్ చేయాలి అన్నప్పుడు విజువలైజేషన్ కూడా చేయొచ్చు అనమాట. ఎలా విజువలైజ్ చేయాలి, ఆ నంబర్స్ ఎలా రావాలి, ఇంకా గ్రబాయ్ నంబర్స్ అని కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ చాలా ఉన్నాయి. ఎందుకు నంబర్స్ అంత ఇంపార్టెంట్ అంటే ఎవ్రీథింగ్ డీకోడ్ చేసావంటే అది నంబర్స్ కింద కనిపిస్తుంది. ఆకాశం మొత్తం డీకోడ్ చేశారు అంటే అది 9 కింద కనిపిస్తుందిట. సో అలాగా మనకి చెప్తుంటే అంటే స్కానింగ్లో అనమాట. ఇప్పుడు ఆరా స్కానింగ్ కానీ ఎనర్జీ స్కానింగ్ చేసినప్పుడు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఆ నంబర్స్ అనేవి అంత ఇంపార్టెంట్. సో నంబర్స్ లేకుండా ఏది లేదు, అన్ని నంబర్సే. సో మనం జనాభా లెక్కలో మనం ఒకళ్ళం. సో ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మెడికల్ దీనికి వెళ్ళినా కూడా ఒక నెంబరే ఇస్తారు. సో అదేంటంటే ఎండ్లెస్ కదా, ఇన్ఫినిటీ నెంబర్. సో ఈ నంబర్స్ ద్వారా కూడా మనం వెల్త్ని అట్రాక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే విజువలైజేషన్ చేసి కూడా అట్రాక్ట్ చేయొచ్చు. విజువలైజేషన్ చేసినప్పుడు ఏంటంటే ఒక గోల్డెన్ గ్లోబ్లో నీకు ఎంత డబ్బు కావాలి అనేది రాసుకోవచ్చు అనమాట. అలాగే వాటర్ బాటిల్ టెక్నిక్ ఉంది, స్క్రైబింగ్ టెక్నిక్ అని ఉంది, ఇంకా ఏంటేమో ఆర్ట్ టెక్నిక్ అని ఉంది, ఇంకా ఏంటంటే మనకి బోర్డ్ ఉంటుందన్నమాట, డ్రీమ్ బోర్డ్ అంటాం. డ్రీమ్ బోర్డ్ చేయడం అనేది ఉంటుంది. ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే రోజు మనం చూస్తున్నాం కనుక అది గుర్తు చేసుకుని దాన్ని మనం అట్రాక్ట్ చేస్తాం. అంటే ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్షియస్ మైండ్ నుండి సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు చేస్తున్నాం అంటే మనం మన లైఫ్ని దేవుడితో పాటు తీర్చిదిద్దుకుంటున్నాము. అంటే మనకు కావాల్సినట్టు మన లైఫ్ని మలుచుకుంటున్నాము. ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే ఇట్ ఈస్ బికాస్ మనం పుట్టినప్పుడు మనం కోరికలతోనే పుడతాం.
అదేంటంటే ఎదుగుతున్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్పి ఇలాగే చేయాలి, అలాగే చేయాలని చెప్పి మర్చిపోతాం. మనం ఒక పర్పస్‌తో పుట్టినప్పుడు ఆ పర్పస్ అనేది మనకి తెలియాలి అనడానికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గానీ, లేకపోతే ఇప్పుడు జపాలు గానీ, ఒక మంత్రాలు గానీ, లేకపోతే ఒక పూజలు గానీ, ఒక దారిలో పెడతాయన్నమాట. సో, ఎప్పుడు చూసినా మనం ఏంటంటే చదువు, దాని తర్వాత ఉద్యోగం, తర్వాత డబ్బు. ఇవి 3 ఉంటున్నాయి. అలా కాకుండా లైఫ్‌కి ఏంటంటే ఒక పర్పస్ ఉంది. అన్నీ కావాలి మనకి. సో, అంటే ఏంటంటే మనకి స్పిరిచువాలిటీ కూడా దాంట్లో ఉండాలనమాట. సో, ఇవన్నీ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక్కటి కాకుండా దేర్ ఆర్ సో మెనీ అదర్ స్పిరిచువల్ వేస్ అనమాట. అవన్నీ చేసుకుంటే లైఫ్ అనేది ఏంటంటే హ్యాపీగా ఉంటుంది. అలాగే ఏంటంటే ఎప్పటికైనా మనం పరమార్థం చేరుకోవాలి అనేది మన ఉద్దేశం, మన పెద్దవాళ్ళ ఉద్దేశం కూడా. సో, అది కూడా జరుగుతుంది అన్న ఒక ఉద్దేశంతోనే ఇవన్నీ ఏంటి యాంకరింగ్ కింద చెప్తాం అనమాట. ఈ పద్ధతిలో నడవండి, ఈ పద్ధతిలో వెళ్తే బాగుంటుంది. అలాగే మనీ అట్రాక్షన్‌కి మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పేది స్విచ్ వర్డ్స్. తప్పక ధనుసు రాశి వాళ్ళకి ఏంటంటే ఈ రాశికి అధిపతి మనకి గురువయ్యాడు. ఆయన వక్రిస్తున్నారు కనుక టు అ సర్టెన్ ఎక్స్టెంట్ కొన్ని మిశ్రమ ఫలితాలని చెప్పుకోవాలి. నెగెటివ్ ఎఫెక్ట్స్ అనేవి కొంచెం కనిపిస్తున్నాయి. ఎందుకంటే 6వ ఇంట్లో సంచారం జరుగుతోంది కనుక కొంత బాగుండదు వీళ్ళకి అనే చెప్పుకోవాలి. ఏ విషయంలో బాగుండదంటే కెరియర్ పాత్‌లో వాళ్ళకి ఆబ్స్టికల్స్ వచ్చే ఛాన్సెస్ అంటే ఎన్ని ఆగిపోతాయి అన్నమాట. కొంతమందికి ఉద్యోగాలు పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది మనం మాట్లాడుకునేది 3 నెలలకే కనుక గట్టిగా వాళ్ళు ఏంటంటే ప్రయత్నం చేయాలి. తప్పక ప్రయత్నం చేస్తే తప్పక వాళ్ళకి తగిన ఫలితం అనేది దొరుకుతుందన్నమాట. సో, ప్రయత్నం చేయడం అనేది మానేయకూడదు. అలాగే ఏంటంటే డిప్రెషన్‌లోకి వెళ్ళకూడదు. యాంగ్జైటీకి ఉరి కాకూడదు. అంటే ఏంటంటే ఎక్కువ ప్రెషర్ పెట్టుకోకూడదు. అయ్యే టైంకి తప్పక అవుతుంది. మన గ్రహ ప్రభావాలు అలా ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. కానీ ఏంటంటే ఇది డైవర్షన్ టాక్టిక్స్ యూజ్ చేసుకుని చదువుకోవడమో, లేకపోతే ఈ పీరియడ్‌ని కొంచెం పాజిటివ్‌గా చేంజ్ చేసుకోవాలంటే ఏదో ఒక హాబీ నేర్చుకోవడమో, లేకపోతే చిన్న ఉద్యోగాలు కానీ, లేకపోతే కొంచెం నేర్చుకోవడం అంటే ఎస్పెషల్లీ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ గెయినింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. వీరికి స్పిరిచువల్ గ్రోత్ మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తోంది. స్పిరిచువల్ గ్రోత్ మీద వీళ్ళకి ఇంక్లినేషన్ కూడా చూపిస్తారు. అంటే ఏంటి ఆ దిశగా నడవడం అనేది ఎక్కువ జరుగుతుందన్నమాట. వీళ్ళకి అనుకోకుండా మోతాదు డబ్బొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఏంటంటే వస్తువు కొనుక్కుంటే మనకి గుడ్ ఇన్వెస్ట్మెంట్, బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్పుకుంటాం అనమాట. అలాగే కొంతమంది ఏమో తప్పక ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టి అలాగా డబ్బు ఖర్చు అయ్యేది చూపిస్తూ ఉంటారు. సో, తప్పక అది ఉంది. అండ్ ఆల్సో ఏంటంటే పిల్లల విషయానికి వస్తే కనుక వాళ్ళకి గ్రోత్ అనేది ఈ 3 నెలల్లో చాలా ఎక్కువ కనిపిస్తోంది. వీళ్ళ ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్న పిల్లలు బాగా గ్రోత్, బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గురు బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా వాళ్ళకి ఉంది 5th హౌస్. అలాగే ఏంటంటే వీళ్ళకి చిన్న మోతాదు ఇప్పటి వరకు డబ్బులు చేతికి వచ్చాయి, ఎప్పుడు ఖర్చులు అయిపోతాయి అనుకున్న వాళ్ళకి కొంచెం సేవింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నేను సేవ్ చేస్తున్నాను అనే ఛాన్సెస్ ఉంటాయి. ఖర్చు అనేది ఎప్పటికైనా అధికమే వీళ్ళకి. గురువు ఏంటంటే ఇస్తాడు, అలాగే తీసేసుకుంటాడు కూడాను. సో, ఆ ఖర్చులు అనేవి ఎక్కువే కనిపిస్తున్నాయి కనుక తప్పక ఆ విషయంలో మాత్రం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో ఇంట్లో ఉన్న పెద్దలు వీళ్ళు కొంచెం ఇబ్బంది పెడతారు అనేది కనిపిస్తోందన్నమాట. సో, అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. హెల్త్ విషయం అయితే తప్పక వీళ్ళు సెన్సిటివ్ అవుతుంది. అండ్ దాని మీద ఖర్చు పెట్టుకోవడం కానీ, ఎందుకనే పర్సనల్ డెవలప్మెంట్ కూడా మనం చెప్తాం. దాని మీద ఖర్చు పెట్టుకుంటే అలా వెళ్ళిపోతుంది, మంచి ఖర్చుల కింద వెళ్ళిపోతుంది కనుక తప్పక అలాగా చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే నేను చెప్పినట్టు పెద్ద వస్తువు కొనుక్కునే ఛాన్సెస్, అలాగే ఖరీదైన వస్తువులు ఇచ్చి పుచ్చుకునే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీళ్ళకి సడన్‌గా నేను చెప్పినట్టు మోతాదు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను. దాని మూలానే కొంతమంది అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫ్రెండ్షిప్ తెగడం కానీ, లేకపోతే విడిచి వెళ్ళిపోవడం కానీ, ఇలాంటివి కొన్ని నెగెటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. సో, వాటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే తప్పక గురువారం ఏదో ఒక గురు టెంపుల్‌కి వెళ్ళడం అనేది మంచిది. అదొకటి కాకుండా గురువుకి హోమాలు చేయడం, వ్రతాలు చేయడం, సత్యనారాయణ వ్రతం చేసినా పర్వాలేదు. గురు కథ వినడం, సాయిబాబాది ఆరతిలు వినడం, ఇవన్నీ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట.
మనం మాట్లాడుకునేది ఏముంది 3 నెలలకే ఈజీగా గడిచిపోతాయి. అలాగే బిజినెస్ పీపుల్ కూడాను కొన్ని లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ పార్ట్నర్ వదిలేసి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్తగా ఉండడం, అలాగే పరిహారాలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే వక్రగతి అనేది ఎవ్రీ ఇయర్ మనకి వస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే గురు వక్రగతి, ఎందుకంటే గురు ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ అనమాట. గురు చలన్ చూపు ఉంటే అన్నీ వస్తాయి, అన్ని కళలు వస్తాయి, ఇంక్లూడింగ్ స్పిరిచువాలిటీ అనమాట. అంటే ఏంటంటే మనకి మత గురువులు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం గురు స్ట్రాంగ్గా ఉంటే. కానీ వక్రగతి అయినప్పుడు ఏంటంటే కొన్ని రిట్రోగ్రేషన్ అని కూడా అంటారు, కొన్ని ఇబ్బందులు అనేవి పెడుతూ ఉంటాడనమాట. ఏ ప్లానెట్ అయినా అంతే. మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ గురువే మనకి. అలా మనం చూసామంటే ఎక్కడ జరుగుతోంది ఈ వక్రగతి అనేది ఫస్ట్ చూద్దాము. మనకి వృషభ రాశిలో జరుగుతోంది. అలాగే గురువు ఎప్పుడు వక్రిస్తున్నాడు? October 9th, అది February 4th, 2025 వరకు ఉంది. అంటే 3.5 months అనుకుందాం కాసేపు. సో వక్రగతి అయినప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి అంటే ఏంటంటే అందరికీ ఒకేలా ఉండదు కదా. సో అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా కొన్ని రాసులకు చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుంటుంది, అన్ని మిశ్రమమై అని చెప్పుకోవాలి. ఫస్ట్ వక్రగతి అంటే ఏంటో చూద్దాము. అసలు జనరల్గా చూసామంటే రిట్రోగ్రేషన్ కానీ వెనక్కి తిరిగి చూడడం కానీ అనేది రిలేటివ్. ఎలా రిలేటివ్ టు ఎర్త్ అనమాట. అంటే ఏంటి ఆ యాంగిల్ అంటే ఏంటి, జూపిటర్ అలాగే వెళ్తూ ఉన్నాడు, బట్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ప్లానెట్. అంటే మన ఎర్త్ నుంచి చూసినట్టు ప్లానెట్ నేను ఎర్త్ నుంచి చూసినప్పుడు ఆయన ఏంటంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే రెండు మోషన్లోనే ఉన్నాయి. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ప్లాట్ఫామ్లో 2 ట్రైన్లు ఉన్నాయి, ఆగున్నాయి అనుకుందాం. ఒక ట్రైన్ కదులుతోంది, ఇంకో ట్రైన్ అలాగే ఆగిపోయింది. అప్పుడు ఏమవుతుంది? ఆగిపోయిన ట్రైన్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? వెనక్కి వెళ్తున్నట్టు ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఇదే వక్రగతి అనమాట. రిలేటెడ్ టు ద మోషన్ ఆఫ్ ద అదర్ ప్లానెటరీ పొజిషన్స్. అంటే కొన్ని ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి, సో ఈయన కొంచెం స్లో అయినప్పుడు వక్రమైనట్టు అనిపిస్తుంది అనమాట. సో జనరల్గా వీటికి పరిహారం చేసుకోవాలి, గురువుకి పరిహారం చేసుకోవాలి అంటే తప్పక గురు కాళ్ళు పట్టుకోవాలి. అది థర్స్డే తప్పక ఏంటంటే మనకి ఏ గురువు అయినా పూజించడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా మనం గురు జపం చేసుకోవడం కానీ, అలాగే ఏంటంటే గురువుకి దానం చేయడం కానీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది జనరల్గా మనం చెప్తూనే ఉంటాము. ఇదేంటంటే మనకి వృషభ రాశిలో జరుగుతోంది కనుక ఆ రాశికి అధిపతి ఏమో మనకి శుక్రుడు. సో శుక్రుడు ఇంట్లో జరుగుతోంది కనుక అంత బాగుండదు కొన్ని రాశి వాళ్ళకి. ఎందుకు అంటే ఇద్దరు ఎనిమికల్, అంటే ఏంటంటే కొంచెం ఎనిమిటీ ఉన్నది. ఏంటంటే ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, ఎనిమిటీస్ ఉంటాయి గ్రహాలకి అనమాట. సో ఈయనేమో ఏంటంటే దేవగురు, ఆయనేమో అసురగురు, వీనస్ శుక్రుడు. సో అందుకోసం ఏంటంటే కొంత సంఘర్షణ అనేది కొన్ని రాసులకి అంటే ఏంటంటే క్లియర్గా ఉండదు, పాత్ అనేది చెప్పడం అనేది జరుగుతోంది. ఏమేమి రాసి వాళ్ళకి బాగుంటుంది అనేది ఫస్ట్ మాట్లాడుకుందాము. మనకి వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది, అలాగే మిథునం వాళ్ళకి బాగుంటుంది, అలాగే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది, కన్యా రాశి వాళ్ళకి టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది, అలాగే మనం మకర రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, అలాగే వృశ్చిక రాశి చాలామంది భయపడుతూ ఉంటారు, వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వక్రగతి చాలా సపోర్ట్ ఇస్తుంది అని చెప్పాలి. అదొకటి కాకుండా మనకి వేరే కూడా మనకి తెలిసిన ఒక విషయం, శని కూడా వక్రగతిలో ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇప్పుడు కుజుడు కూడా వక్రగతికి వస్తున్నారనమాట. సో ఇవన్నీ చూసుకోకుండా మనం సింగిల్ ప్లానెట్ అంటే ఏంటంటే గురువు గురించే మనం మాట్లాడుకుంటున్నాం కనుక, తప్పక మనం ఒక్క ప్లానెట్ గురించే మాట్లాడుకుంటున్నాం కనుక అన్ని రాసుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఉంటాయి, మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి మిగతా ప్లానెటరీ పొజిషన్స్ బట్టి అని చెప్పడం జరుగుతోందన్నమాట. మనం ఇప్పుడు మాట్లాడేది కూడా సింగిల్గా జూపిటర్ తో పాటు ఇప్పుడు సరే వేరే గ్రహాలు కలిసినప్పుడు కానీ, లేకపోతే జూపిటర్ వక్రగతి, గురువు వక్రగతి ఎలా ఉంటుంది ద్వాదశ రాశులకి అనేది మాట్లాడబోతున్నాం. జనరల్ పరిహారాలు ఏంటంటే నిత్యం చేయొచ్చు వాళ్ళు, ఈరోజే చేయాలి రేపు చేయకూడదని ఏం లేదు. గురువుని తలుచుకోవడం రోజు తలుచుకోవడం మంచిదే కదా. సో గురువారమే చేయాలని లేదు,
మనం చెప్పేది ఏంటంటే జనరల్గా చెప్పాము. అలాగే ఏంటంటే మన గోవు కూడా ఏంటంటే చాలామందికి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తప్పక ఏంటంటే గోవుకి ఎవ్రీ థర్స్డే వెళ్ళి ఏదో ఒకటి ఆహారం పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. ఎస్పెషల్లీ బెల్లంతో కానీ, లేకపోతే ఏంటంటే మన చేత్తో ఉండే శనగపప్పు అలాంటివి పెట్టడం, శనగపిండితో చేసే వస్తువులు ఉంటాయి కదా స్వీట్లు, అలాంటిది పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. ఇవన్నీ పాటిస్తే ఏంటంటే టు అ సర్టన్ ఎక్స్టెంట్, ఎందుకంటే ఇప్పుడు రిట్రోగ్రేషన్ అన్నా, ఇప్పుడు వక్రగతి అన్నా, ఈ రెండిటికి ఏంటంటే కొన్ని నెగటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఆ నెగటివ్ ఎఫెక్ట్స్ అన్నీ మనకి ఏంటంటే బ్యాలెన్స్ అవుతాయి కనుక ఇలాగ చేయమని మనం చెప్తూ ఉన్నాం అనమాట. చేసే వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి, చేయకపోతే మనం ఏం చేయలేం. సో మనం చెప్పడం వరకే మనం చెప్తున్నాం అనమాట. సో మనం అన్ని రాసుల వరసగా మనం మాట్లాడదాం.